ఏంటో విద్య, నీ మాట కాదని లేక తీసుకోవాల్సి వస్తుంది. వదినా, ఇది ఆస్తి కాదు, మా నాన్న గౌరవం. ఆయన ఇన్నాళ్ల కష్టం. నాన్న, ఆయన గౌరవం ఇక నుంచి నీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. నాన్న, నేను ఇలా చేయడం మీకు బాధగా అనిపించుండొచ్చు, కానీ నేనేం చేసినా మన రెండు కుటుంబాల మంచి కోసమే అని అర్థం చేసుకోండి. చాలు. నా మాటకెదురు చెప్పని నా కూతురు మొదటిసారి నా మాట వినలేదు. కొత్తగా ఆ ఇల్లు ఈ ఇల్లు అని విడదీసి మాట్లాడింది. అదే మావయ్య గారు, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. అసలు మన విద్యేనా ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది. 20 ఏళ్లు ప్రాణంగా పెంచుతున్న నా కూతురు గురించి నాకు తెలుసు. తను మారలేదమ్మా, ఎవరో తనని మార్చారు. ఎవరు మావయ్య గారు? ఉన్నట్టుండి నా కోడలు క్యారేజ్ తీసుకుని వెళ్తుంటే నా కూతురి కష్టం అర్థం చేసుకుంది. అందుకే అంత ప్రేమగా రాత్రి భోజనం తీసుకుని వెళ్ళింది అనుకున్నాను. నా కూతురి కష్టాన్ని గుర్తించింది కదా అని చాలా సంతోషపడ్డాను. కానీ నా కోడలు తనకు కావలసింది జాగ్రత్త చేసుకోవడానికి వెళ్ళింది అని ఇప్పుడు అర్థమైందమ్మా. అదేంటి మావయ్య గారు, నేనేదో విద్యని పెత్తనం అడిగినట్టు మాట్లాడుతున్నారు? విద్య నా కూతురమ్మా. తనతో పాటు తన ఆలోచనల్ని బుద్ధిని పెంచిన వాణ్ణి. తన గురించి నాకు తెలీదా? నా నిర్ణయాన్ని కాదని నన్ను మాట్లాడకుండా చేసి నీ చేతికి ఇంటి బాధ్యతలు అప్పగించింది అంటే ఆ మాత్రం అర్థం కావట్లేదా? విద్య నా నిర్ణయాన్ని కాదు అన్న తర్వాత ఇంకా నీ గురించి కూడా నా దిగులు వదిలేస్తానమ్మా. కానీ ఒకటమ్మా, మీ అప్పుల్ని తీర్చి మీ గౌరవాన్ని నిలబెట్టి మీ ఇంట్లోనే మీరుండాలి. ఒక తండ్రిగా అదొకటి నా కోరికమ్మా. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది నాన్న. వెళ్ళొస్తాం మావయ్య.
రేయ్ ఆగో. గుడ్ మార్నింగ్ సార్. యూనిఫామ్ ఎదురా? ఈ రోజు నా బర్త్డే సార్. బర్త్డే అయితే ఇంట్లో ఉండు. నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుని వస్తావా? పో బయటికి. ఈ రోజు క్లాస్ లో ఎగ్జామ్ ఉంది సార్. అయినా సరే నువ్వు క్లాస్కి వెళ్ళడానికి వీల్లేదు. పో బయటికి. చెప్తుంటే ఇంకా అలాగే నిలబడతావేంట్రా? పో బయటికి. గణపతి, ఏం చేస్తున్నావు? చూడండి సార్, వీడు ఇందాక నుంచి అలా చూస్తూనే ఉన్నాను. రేయ్, నువ్వు క్లాస్లోకి వెళ్ళు. ఆగరా, ఇలారా, తీసుకో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. నేను వాడిని అరుస్తుంటే మీరు వచ్చి విషయం చెప్పి మరీ లోపలికి పంపిస్తారేంటి సార్? వాడు రేపు స్కూల్కి రావాలి అంటే మీరంటే గౌరవం ఉండాలి, భయం కాదు. మీరుండేది పిల్లలకు పాఠాలు చెప్పడానికి, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద కోప్పట్టడానికి కాదు. కోప్పడకపోతే వాళ్ళు మాట వినరు సార్. అదే తప్పు. చిన్నప్పుడు మీ తెలుగు మాస్టర్ పేరు గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? విశ్వనాథ మాస్టర్ గారు చాలా మంచి ఆయన. చూసావా, చిన్నప్పటి మీ టీచర్ పేరు నీకు ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు ఈ స్కూల్లో ఎంతమంది పిల్లలకు నీ పేరు తెలుసు? ఈ రోజుల్లో నీలాంటి టీచర్స్ ఉన్నారు కాబట్టే గురుదేవో భవ అని గుండెల్లో దాచుకోవాల్సిన పిల్లలు మీ పేర్లు కూడా మర్చిపోతున్నారు. పెద్దయ్యాక మిమ్మల్నే మర్చిపోతారు. టీచర్ ఉండేది అర్థమయ్యేలా పాఠాలు చెప్పడానికి, అర్థం పర్థం లేకుండా తిట్టడానికి కాదు. చేసిన ఘనకార్యం చాలు, ఇక వెళ్ళు. నాకు పాఠాలు చెప్పడం కాదు సార్, టీచర్స్ కన్నా ఆలస్యంగా స్కూల్కి వస్తున్నా ప్యూనికి ముందు గుణపాఠం చెప్పండి. మీరు అతను సరిగ్గా పట్టించుకోకపోబట్టే అతను ఇష్టమైపోయింది. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు పోతాడు. గణపతి డ్యూటీ గణపతి కరెక్ట్గానే చేస్తున్నాడు. ముందు ఒకరి మీద కంప్లైంట్ చేయటం మానేసి పిల్లలకు శ్రద్ధగా పాఠాలు చెప్పు. వెళ్ళు. నమస్కారం సార్. నమస్కారం మాస్టారు. నమస్కారం. నిజం నీ భార్యకి తెలిసిపోయిందన్నమాట. గణపతి ఇక్కడేం పనిచేస్తున్నాడో అన్న విషయం తెలిసిన తర్వాత కూడా నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. అవును, ఏంటి గణపతి, అమ్మాయిని స్కూల్కి తీసుకొచ్చావు? మా పరిస్థితి ఏంటో మీకు తెలియంది కాదు సార్. ఆయన ఇంట్లో అబద్ధం చెప్పినా ఇక్కడ ఆయన చేసే పని ఇంటికి ఆధారం. ఆయనతో పాటు నాకు ఏదైనా పని ఇస్తారేమో అని వచ్చాను సార్. స్కూల్లో నీకివ్వదగిన పని ఏముంటుందమ్మా? ఉన్న ప్యూన్ పని, స్వీపర్ పని తప్ప. ప్యూన్గా గణపతి ఉన్నాడు, ఇంకా నువ్వు చేయగలిగిన పని ఏముంటుంది? స్వీపర్ పని ఉందన్నారు కదా సార్, ఆ పని చేస్తాను. విద్య, ఆదినారాయణ గారి కూతురివి, శంకరం మాస్టర్ గారింటి కోడలివి, నువ్వు స్వీపర్ పని చేయటం ఏమిటమ్మా?
నువ్వు ఆ మాట అంటుంటేనే వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ నేనిప్పుడు ప్యూన్ గణపతి భార్యని సార్. నా చదువుకి నాకు ఆ పని ఎక్కువని నాకు తెలుసు సార్. కానీ నువ్వు స్వీపర్ పని చేయడం... వద్దు విద్య, నువ్వు ఇలాంటి పనులు చేయడానికి నేను ఒప్పుకోను. నువ్వు స్కూల్కి వస్తానంటే ఎందుకో అనుకున్నాను. నీ మనసులో ఈ ఆలోచన ఉందని తెలుసుంటే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చుండేవాడినే కాదు. పద, ఇంటికి వెళ్ళిపోదాం పద. తప్పే ఉందండి. బడి గుడి లాంటిది అంటారు. గుడి శుభ్రం చెయ్యాలి అంటే పెద్ద పెద్ద వాళ్లే పోటీలు పడతారు. గుళ్ళో దేవుడు ఏమిస్తాడో తెలీదు, కానీ ఇక్కడ నడిచే దేవుళ్ళుంటారు. అక్షరాలు వేలు పట్టి నడిపించి బ్రతకడానికి దారి చూపించి జీవితానికి బంగారు బాటలు వేసి గురువులు తిరిగే చోటు ఆ గుడి కన్నా గొప్పదే సార్. అయినా అక్కడే కాదు, ఇక్కడుండేది ఆ చదువుల తల్లి సరస్వతీదేవియే కదా సార్. మరి బళ్ళో పనిచేయడం అంటే ఆ తల్లి గుళ్ళో పనిచేసినట్టేగా. పనివ్వడం మీకు ఇబ్బంది కాకపోతే పని చేయడం నాకు చిన్నతనం కాదు సార్. ప్రతి టీచర్స్ డేకి నువ్వు పిల్లలకి పుస్తకాలు పంచిపెడతావు, సరస్వతీదేవికి పూజ చేస్తుంటావు. నీకు చదువు అంటే బాగా ఇష్టం కాబోలు అనుకునేవాణ్ణి. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత, గుడి కన్నా బడి గొప్పది అన్న నీ వివరణ విన్న తర్వాత, నీకు చదువు అంటే కేవలం ఇష్టమే కాదు, చదువే ప్రాణం అని అర్థమైంది. చదువంటే నాకు ప్రాణమైనా ఇప్పుడు ఈ బళ్ళో పని నాకు చాలా అవసరం సార్. మీరు నాకు పనిస్తే ఆ స్వీపర్ పనే కాదు, నా భర్త ప్యూన్ పని కూడా నేనే చేస్తాను. గణపతి పని కూడా నువ్వు చేస్తావా? పరీక్షలకి ఆయన చదువుకోవాలి. ఆయన నేను కోరుకున్నట్టు మాస్టర్ కావాలంటే స్కూల్ టైంలోనే కుదురుతుంది సార్. అందుకే నాకు పని ఇవ్వండి సార్, ప్లీజ్. చాలా అదృష్టవంతుడు గణపతి. ప్యూన్ గణపతిని మాస్టారు గణపతిని చేయాలనే నీ తాపత్రయం, భార్యగా తన బాధ్యతలు కూడా నువ్వే తీసుకుని గణపతిని ముందుండి నడిపించాలనే నీ పట్టుదల నాకు బాగా అర్థమైందమ్మా. నీలాంటి వారికి పనివ్వటం ఈ స్కూల్కే ఎంతో గౌరవం. సార్, వద్దు సార్. నా కోసం నా భార్య కష్టపడాల్సిన పని లేదు. తప్పులేదు గణపతి. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. భార్య అంటే భరించేది మాత్రమే కాదు, బాధ్యతలు భుజాన వేసుకుని భర్తని లక్ష్యం వైపు నడిపించే మన తలరాత కూడా. చూసావా, నీకోసం తన స్థాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గించుకుందో. తన కోసమైనా నువ్వు బీఈడీ పరీక్ష పాస్ అవ్వాలి, ఇదే స్కూల్లో గణపతి మాస్టారు అనిపించుకోవాలి. అమ్మ విద్య, నిన్ను చూశాక, నీ భర్త కోసం నువ్వు పడుతున్న తపన అర్థమయ్యాక, సాటి మనిషిగా నేను చేయగలిగిన సాయం చెయ్యాలి అనిపిస్తుంది.
గణపతి, నిన్ను పరీక్షలకి నేను ప్రిపేర్ చేస్తాను. మీ సాయం జీవితంలో మర్చిపోలేను సార్. ఇది సాయం కాదమ్మా, నా బాధ్యత. నువ్వు చెప్పాక అసలు ఈ పని నేను ఎన్ని రోజులు ఎందుకు చేయలేదా అనిపిస్తుంది. ఎంతో మందికి చదువు చెప్పి ప్రయోజకుల్ని చేసిన శంకరం మాస్టర్ గారి అబ్బాయిని ప్రయోజకుణ్ణి చేయటానికి ఇప్పుడైనా నా వంతు కృషి నేను చేస్తాను. ఏవండి, మీరు చదువుకోవడం ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీ పనులన్నీ కూడా నేనే చేస్తాను. గణపతి, అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురా. సార్, నేను తీసుకెళ్తాను. ఈ అమ్మాయి తీసుకొస్తుందిలే, మీరు వెళ్ళండి. గణపతి, నువ్వురా. రా. గణపతి, చాక్ పీస్లు అయిపోయాయి, తొందరగా తీసుకురా. తెస్తున్నా టీచర్. రే సుబ్బు, గతంలో గొడవలు జరిగాయి, వాటి గురించి మర్చిపోదాం. ఎలా మర్చిపోతాను నాన్న? మర్చిపోవాలరా. మనమేమైనా పరాయి వాళ్ళమా? వాడు నీకు తమ్ముడు కాదా, నాకు కొడుకు కాదా? మన గురించి వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది వింటూ పెరిగాడు కాబట్టి కోపం ఉంటుంది, అది సహజంరా. మన గురించి తెలియనప్పుడు మన మంచితనం వాడికేం తెలుస్తుంది? పెద్ద చిన్న లేకుండా ఎంత గొడవ చేశాడు వీడు. గౌరీ, జరిగింది గుర్తు చేసుకోవడం కాదు, జరగాల్సింది చూడాలి. మన బిడ్డే కదా వాడు కూడా. పెద్దవాళ్ళుగా మనం క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? మీ బాబాయ్ మంచి మనసు చూసావా? ఎప్పుడో జరిగిన వదిలేసి నువ్వు విఘ్నేష్ కలిసిపోతేనే మనం కలిసి బిజినెస్ చేయగలుగుతాం. కలవాలని లేకపోతే వాడింత దూరం రాడు కదమ్మా. సుబ్బు, నీ మీద మాకెప్పుడు కోపం లేదురా. నాకు వీడెంతో నువ్వు అంతే. మా కోపమంతా మీ అమ్మ మీదనే. అది కూడా మీ నాన్నతో పోవాల్సిన అప్పుల్ని నెత్తిన వేసుకుని మీ జీవితం నాశనం చేసింది. అదే మా కోపం. ఇప్పుడు బాగు చేసే అవకాశం కూడా మీ చేతికే వచ్చింది కదా బాబాయ్. ముందు వీళ్ళిద్దరూ కలిసిపోతే నా బిడ్డతో సమానంగా వాణ్ణి కూడా పై స్థాయిలో నిలబెడతా. అదే నా ఆశ. బాబాయ్ అంతగా చెప్తున్నారు కదా, ఇంకా విఘ్నేష్తో మాట్లాడకపోవడం ఏంటి? మీ ఇద్దరు చేతులు కలిపారంటే మీ బాబాయ్ నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడు. మీరు బాగుండాలి, మన బిజినెస్ బాగుండాలంటే ముందు మీరిద్దరూ కలవాలి. చేతులు కలపండి. కలుపు సుబ్బు. కలపండ్రా. ఇక చూడు, మీ అన్నా నిన్ను అందుకోలేనంత ఎత్తులో నిలబెడతాడు.
వీళ్ళు కూడా కలిసిపోయారు కాబట్టి మనకి ఇక ప్రాబ్లం ఏం లేదు. బాబాయ్, మనం చేయబోయే ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ తాలూకా డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయా? చేయించి పెట్టానమ్మా. గౌరీ, ఆ పేపర్స్ తీసుకురా.